పలుకుతూ ముందుకు తీసుకొచ్చినందుకు మీ గ్రామస్తులందరికీ కూడా నేను ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లు వచ్చాయి. అందులో భాగంగా ప్రచారంలో భాగంగా ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది. గ్రామంలోకి అడుగు పెట్టంగానే అనిపిస్తోంది ఖచ్చితంగా మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి మీ అందరి నుంచి ఆశిస్తున్నాను. పెనుగొండలో ఇన్ని రోజులు తిరిగినాము. గత 4-5 రోజుల నుంచి తిరుగుతూ ఇక్కడున్న నాయకులతో కానీ మరి ప్రజలతో కానీ ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఇక్కడున్న సమస్యలేంటి, ఏ రకంగా ఈ పెనుగొండ అంతకుముందు అభివృద్ధి చెందింది, ఈరోజు ఏ రకంగా అభివృద్ధి కుంటుపడుతోంది అనే విషయాన్ని కూడా ఒక్కోటిగా అడుక్కుంటూ వస్తున్నప్పుడు అంతకుముందు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏదో కియా ఫ్యాక్టరీ వస్తుందంటే ఏందో అనుకున్నామన్నా, కియా ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మా పెనుగొండ ఎంత అభివృద్ధి చెందింది. అందులో భాగంగా తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజు మాకు ప్రతి కాలనీలోనూ ప్రతి దగ్గర ప్రతి సందుకు అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తిగతంగా చిన్న చిన్న స్థలాలున్న మేము, చిన్న ఇళ్లు కట్టుకున్న మేము కూడా రెంట్లకు ఇచ్చుకొని కూడా బ్రహ్మాండంగా బతుక్కునే పరిస్థితి ఏర్పడింది. కానీ గత 2 ఏళ్ల నుంచి కియా ఫ్యాక్టరీని ఎత్తేస్తామనే పరిస్థితి వైఎస్ఆర్ గవర్నమెంట్కి వచ్చిందనే విషయాన్ని కూడా వాళ్ళందరూ గుర్తు చేస్తూ బాధపడుతూ మాకందరికీ వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది. అక్కడితోనే కాదు 2.5 సంవత్సరం గవర్నమెంట్ వచ్చినాక ఒక్క ఛాన్స్ ఇస్తే మొత్తం పెనుగొండనే వైకుంఠం చేసేస్తామనే లెవెల్లో. కానీ ఈ రోజు చూస్తే ఇది వైకుంఠం కాదు, ఇది వాస్తవంగా చెప్పాలంటే ఒక నరక కూపంలాగా ఈ రోజు మారిపోయింది పెనుగొండ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలా. ఇళ్ళ లేకపోతున్నాయి, నీళ్లు మురికి నీళ్లు ఇళ్ళ లేకపోతున్నాయి, చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి. ఈ రకమైన పరిస్థితులు చాలా వరకు గత 2 ఏళ్ల నుంచి అభివృద్ధికి నోచుకోలేని పెనుగొండలో చాలా సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైనా సరే ఈ రోజు మనకు ఒక ఛాన్స్ వచ్చింది. 2 ఏళ్ల తర్వాత మామూలుగా 5 ఏళ్లకు ఒకసారి ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మనకు ఒక ఛాన్స్ వచ్చింది. మరొకసారి మనం నిరూపించుకోవాలా. పెనుగొండ తెలుగుదేశం కంచుకోట అని చెప్పి నిరూపించుకోవాలా. ఖచ్చితంగా తెలుగుదేశంలో మున్సిపల్ చైర్మన్ కూర్చోబోతున్నాడు. ఈ గ్రామాలని పెనుగొండని మరొకసారి అభివృద్ధి పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని పార్టీ ఇన్ని రోజులు మనల్ని ముందుకు నడిపించింది పార్టీ. అందుకు ముందు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచి ముందుకు నడిచినప్పుడు ఏ రకంగా ఉంది, అంతకు ముందు తెలుగుదేశం పార్టీ లేనప్పుడు ఈ గ్రామాల్లో పరిస్థితి ఏందనే విషయాన్ని కూడా మీరు అందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలా. అవన్నీ గుర్తు చేసుకుంటే మన చేయి పక్కకి పోతూ ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీదకి పోతుంది అనే విషయాన్ని కూడా మీరందరూ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా కౌన్సిల్లో మొట్టమొదటి మనకు మున్సిపల్ కౌన్సిల్లో తెలుగుదేశమే ఫామ్ చేయబోతోంది. కాబట్టి దానికి మీ అందరి సహకారం ఉండాలా. మీరందరూ సహకరించి ఓట్లేసి ఖచ్చితంగా ఒక మంచి మెజార్టీతో మరొకసారి పాత మెజార్టీతో ఖచ్చితంగా ఈ ఓటుకి పాదయాత్ర చేసుకున్నప్పుడు మా మేనే తలకాయల మీద ముద్దులు పెట్టి తలకాయలన్నీ నిమిరి నీపు తట్టి అద్దెకి బాగా ఉండింది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి? ఆ రోజు నువ్వు మేనన్నలు అన్నావు, 20 ఎకరం పోయినారు వాళ్ళంతా. ఈ రోజు మనం కాలేజ్ చూసుకుంటే ఒక్కసారి SSBN చూసుకుంటే పిల్లల తలకాయలు ఆడపిల్లలు తలబడలు కొట్టి కొంతమందిని ఇచ్చేసే పరిస్థితి. ఇంత ఘోరంగా ఎప్పుడే కానీ జరగలేదు. యువత అందరూ ఇవన్నీ ఆలోచన చేయాలా, ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలా. అన్న, తమ్ముడు, మామర్దులు లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీలు పీక్కున్నారు. దానికి లేబుల్ మార్చి నాటి దారాయి పోసి దానికి రంగులు కప్పి ఈ రోజు జనాల మీద వదులుతున్నారు. అవన్నీ ఎక్కడికి పోతుందంటే గవర్నమెంట్ అవన్నీ కొనడానికి మనకు కట్ చేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లిక్కర్ కి మాత్రం ఎవరు డబ్బులు కట్ కావు. కానీ అమౌంట్ కట్ అవుతాయి, పెన్షన్లు కట్ అవుతాయి. నాది స్టూడెంట్లు కూడా డబ్బులు వేపేస్తున్నాడు. కానీ మందుకు కట్టి మాత్రం ఎక్కడ కట్ కావట్లేదు. ఫ్యాక్టరీలు మాత్రం ప్రమాణం నడుస్తున్నాయి. ఇక్కడ నేను పెనుగొండ గురించి కొత్తగా చెప్పే పని లేదు. ఒక్కొక్కటి ఒక రాజ్యం అయిపోయింది. రాజ్యాలు పంచుకున్నట్లుగా మండలాలు పంచుకున్నారు. ఎవరికి వాడు ఏకి మారేస్తున్నాడు. జనాల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ జోబులు నిండినాయా, నా రూములు నిండినాయా, పండ్లు నిండినాయా అనే విషయం మాత్రం ఆలోచన చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకోవాలా. కొరియా వాళ్ళని కూడా వదలలే. ఎందుకంటే ఆయన RNB మినిస్టర్. RNB మినిస్టర్ అంటే మామూలుగా RNB మినిస్టర్ అయినా వాళ్ళ నియోజకవర్గాలు లేకపోయినప్పుడు ఎట్లుంటుందంటే ఆ మినిస్ట్రీ మాకు వచ్చింది కాబట్టి మేము రోడ్లు వేస్తాము,
ఎక్కడ తక్కువైనా సరే మా నియోజకవర్గంలో మేము రోడ్లు వేయాలి, ఎందుకంటే ఆ పని మా చేతిలో ఉంది కాబట్టి అని చెప్పి ఆలోచన చేస్తారు. చాలా మంది ఇంతకుముందు ఆర్ఎన్బిలు కానీ పిఆర్ మినిస్టర్లు కానీ చేసిన వాళ్ళ ఊర్లకు మేము పోయి చూసినాం. ఎక్కడే కానీ వదులుకోకుండా ప్రతి ఒక్క చోట రోడ్లు వేసింటారు. కానీ ఈడ చూస్తే మాత్రము నిజంగా రోడ్లు వేసింటారు పెరగొండలు అనుకోండి. శాంక్షన్ అయిన రోడ్లను కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఈ విధంగా మీరందరూ ఒక మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఖచ్చితంగా ఈ గ్రామంలో ఆమె వంతు పూర్తి స్థాయి కృషి చేసి గ్రామ అభివృద్ధిలో ఆమె భాగం పంచుకుంటుందని చెప్పి ఆమెను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.